హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్పీ సిస్టర్స్ 1822. సో యాక్చువల్ గా ఎప్పుడైనా గొంతు బాగాలేనప్పుడు కానీ ఎప్పుడైనా బాగా జలుబు చేసి ఏం తిన్నా సరే టేస్ట్ లేనప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేయొచ్చు అనమాట. పాతకాలంలో ఎక్కువగా మన గ్రాండ్ మాస్ గ్రాండ్ ఫాదర్స్ ఎక్కువగా కూడా చేస్తూ ఉంటారు. రోట్లో చేసుకొని తింటూ ఉంటారు. వెల్లుల్లి కారము అండ్ సింపుల్ గా ఉంటుంది, చాలా క్విక్ ప్రాసెస్ అనమాట. సో ఇంట్లో అందరికి కొంచెం ఫీవరిష్ గా ఉన్నాయి, సో అందుకని చెప్పేసి రెసిపీ అయితే ట్రై చేసాము. అండ్ ఈరోజు సండే కాబట్టి ఎటువంటి నాన్ వెజ్ కూడా ట్రై చేయలేదు. అండ్ ప్రాసెస్ చూసేద్దాము. సో ఫస్ట్ కరివేపాకు అండ్ అలాగే కల్లుప్పు బాగా దంచేసుకొని రోట్లో అయితే చేసుకోవాలన్నమాట. మిక్సీ పడితే దీనికి అంత టేస్ట్ రాదు. మా అమ్మ అయితే చేస్తుంది దీనికి. అండ్ కరివేపాకు బాగా దంచేసాక అందులో జీలకర్ర, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర టేస్ట్ అన్నమాట. సో మీ యొక్క స్పైస్ లెవెల్స్ బట్టి మనం కారం అను ఉప్పు వేసుకుంటూ ఉంటాము. సో మేము కొంచెం ఘాటుగా తింటాము, సో అందుకని చెప్పేసి కొంచెం కారం ఏంటంటే ఎక్కువగా వేసుకుంటున్నాం అనమాట. అండ్ దాని తర్వాత వెల్లుల్లి, మేమైతే 2 వెల్లుల్లి అయితే వేసుకున్నాము. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో కనుక తింటే చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఇలాంటి ఏదన్నా దగ్గు కానీ లేకపోతే గొంతు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా సరే నెయ్యి వాడకుండా జస్ట్ వేడి వేడి అన్నంలో ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్న కారాన్ని కలుపుకొని తింటే ఫ్రీ అయిద్ది అనమాట. అండ్ నెయ్యి వాడితే ఏంటంటే ఇంకా నస ఎక్కువైపోయి దగ్గు రావడానికి అవకాశం ఉండేది. అండ్ సింపుల్ గా ఉండేది, ఒకసారి ట్రై చేయండి. స్పైసీగా ఉన్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంది. పోపు ఎలాంటివి కూడా ఏమి పెట్టవన్నమాట, డైరెక్ట్ గా రైస్ లో వేసేసుకొని కలుపుకొని తినేస్తాం.